ప్రతి ఇంట పండగ అని చెప్పేసి రాసింది. ప్రతి ఇంట పండగ అని ఒక వార్తని రాసిరు. ఇక్కడ ప్రతి ఇంట పండగ జిఎస్టీ ఐటీ తగ్గింపులతో 2.5 లక్షల కోట్లు ఆదా. పేద మధ్యతరగతికి ఇది డబుల్ బోనాంజా. ఆ డబ్బుతో కలలన్నీ నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీకి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆత్మనిర్భర్తోనే వికసిత భారత్. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో మోడీ మాట్లాడినటువంటి మాటలు. నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు, తగ్గనున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దెపై కూడా కొంత రేటు తగ్గుతుందంట. మీరు అంటే జిఎస్టీ తీసుకొచ్చి జనం నెత్తిన పన్నుల భారాన్ని మోపింది మోడీ గారు. ఆ భారాన్ని కొంతమేర తగ్గించింది మోడీ గారు. ఇప్పుడు ఎట్లా ఉన్న దేశ ప్రజల పరిస్థితి? ఇది కోడేయా, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మీకు. ఇది కోడి. ఈ కోడికి ఎంటికలు ఉంటాయి, బొచ్చు ఉంటుంది. ఇవన్నీ వీకేస్తారు, బోడగా వేసేసిరు. దీన్ని బోడ చేసేసి ఇట్లా మొత్తం చేసేసి ఇప్పుడు ఏం చేసిరు, ముంగల గింజలు వేసిరు ఇట్లా. ఇదే ఇప్పుడు జిఎస్టీది. ఈ గింజలు వేసిరు. అప్పుడు ఏమనుకుంటుంది, ఈ పీకేసినటువంటి ఈ బొచ్చు మొత్తం గురించి కోడి ఆలోచించదు. ముంగల గింజలు వేసినప్పుడు ఇది తింటందుకే ఆశ చూపిస్తుంది. సేమ్ దేశ పరిస్థితి, దేశ ప్రజల పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. ప్రతి ఇంట పండగ అంట, ఇవాళ బోనంజా అంట. ఆ ఉన్నటువంటి రేట్లను పెంచింది మీరే, పన్ను భారాన్ని మోపింది మీరే, పేదలను మరింత పేదరికంలోకి, మధ్యతరగతి వాళ్ళని పేదరికంలోకి, కొంత ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కుటుంబాలను మధ్యతరగతికి, ఇట్లా దాన్ని వెనక్కి తీసుకొచ్చింది మీరే ఈ 11 సంవత్సరాలల్లా. ఇప్పుడు ఏదో ప్రతి ఇంట పండగ జరుగుతూ ఉంది. మేము పన్ను ధర తగ్గించినాము, ఆ పన్నుతోటి 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదా అవుతా ఉన్నాయి. ఆ డబ్బులతోటి ఎన్నో కళలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? ఇన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పాటు ముక్కు విండి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసుకొని వాళ్ళ చేతి వృత్తులను పోగొట్టి వాళ్ళ చిన్న చిన్న కుటీర పరిశ్రమలను మూతపడే విధంగా చేసి వాళ్ళ ఉపాధి, వాళ్ళ అవకాశాలను కొల్లగొట్టి ఆగం చేసి ఇవాళ పన్ను తగ్గించేసి మేము మీ జీవితాన్ని బాగుపరుస్తూ ఉన్నాం, 25 కోట్ల మందిని ఆదుకున్నాం మేము. ఇప్పుడు ఈ 2,50,000 కోట్ల డబ్బు మాకు తక్కువ వస్తూ ఉన్నది, ఆ డబ్బుతో మీరు ఎన్నో కళలు నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి నిన్న వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు వీళ్ళు? జనము ఏం అర్థం చేసుకోవాలి మనం ఒకసారి తెలుసుకోవాలి. చూడండి ఒకసారి. ఆదాయపు పన్నును 12 లక్షల వరకు మినహాయించడము, జిఎస్టీ తగ్గడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు ఈ ఏడాది కేంద్రం నుంచి డబుల్ బోనాంజా లభించినట్లయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. వీటి వల్ల ఈ ఒక్క ఏడాదే ప్రజలకు 2.5 లక్షల కోట్ల డబ్బు ఆదా కానుందని తెలిపారు. దీనివల్ల వారు తమ కలలను నెరవేర్చుకోవడం మరింత సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణంలో ఇష్టమైన వస్తువుల కొనుగోలులో ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త జిఎస్టీ రేట్లు అమలు కాబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి 20 నిమిషాలు ప్రసంగించారు. దువ్వెన కూడా స్వదేశీ వస్తువే అయి ఉండేలా ప్రజలు జాగ్రత్త పడాలని సూచించారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారానే వికసిత భారత్ కళ సాధ్యమవుతుంది కాబట్టి మనం ప్రపంచ స్థాయి నాణ్యత ప్రమాణాలతో వస్తువులను ఉత్పత్తి చేయాలని పిలుపునిచ్చారు. అయితే మీరు శతాబ్దాల పాటు ప్రజలు, వ్యాపారులు పనుల వలలో చిక్కుకుపోయారు. ఆ చిక్కుపోయేలా చేసింది మీరే. డజన్ల కొద్దీ పన్నులు ఉండేవి. ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి వస్తువులు పంచేటప్పుడు లెక్కలేనన్ని చెక్ పోస్టులు దాటాల్సి వచ్చేది. ఎన్నో అడ్డంకులు చవిచూడాల్సి ఉండేది. ప్రతి చోట వేర్వేరు నియమాలు ఉండేవి. దేశంలోని పన్ను ఇబ్బందులకు అద్దం పట్టే ఒక వార్తను 2014లో ఒక విదేశీ పత్రికలో చూశాను. బెంగళూరు నుంచి హైదరాబాదుకు సరుకు పంపడానికి బదులు ఐరోపాకు ఎగుమతి చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్కు దిగుమతి చేసుకోవడం సులభమని ఓ కంపెనీ ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ వార్తలో ఉంది. సరుకు పంపేందుకు పెరిగే ఖర్చును సాధారణ ప్రజలే భరించాల్సి వచ్చేది. దేశాన్ని ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావడానికి మేము జిఎస్టీని ప్రవేశపెట్టినాం. ఎక్కడెక్కడికో లింకులు పెట్టిండు ఆయన, ఎక్కడెక్కడికో పెట్టిండు. కానీ ఇవన్నీ కూడా మొత్తం గుల్లా చేసిన తర్వాత, ఒళ్ళు గుల్లా చేసిన తర్వాత ఏదో కొంచెము రిలాక్సేషన్ ఇచ్చి మొత్తం ఇంకా
మేము తగ్గించేసినామని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సరే ఎంతలో కొంత గుడ్డిలో మెల్లె బెటర్ అన్నట్టుగా కొంత ఎంతో కొంత ఇప్పుడున్నటువంటి బాధుడిలో కొంత రిలీఫ్ అయితే దొరకడం అయితే వాస్తవమే. కాకపోతే ఈ బాధుడుకు కారణం మోడీ గారే, ఈ బాధుడుకు కారణము జిఎస్టీని. ఇంకొకటి మేము జిఎస్టీ తెచ్చి ఏదో ఘనకార్యం చేసినాం, మేము జిఎస్టీ తెచ్చి ఏదో ఘనకార్యం చేసినామని చెప్తా ఉన్నారు కదా. ఈ జిఎస్టీ తెచ్చి రాష్ట్రాల ఆదాయం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రాల ఆదాయానికి గండి కొట్టిరు. ఈ రాష్ట్రాల ఆదాయం గండి పడ్డప్పుడు ఏమవుతుంది, రాష్ట్రం చేతిలో పన్ను విధించేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటి మీద అధికంగా పన్ను వేస్తుంది. ఇప్పుడు జిఎస్టీకి రావాల్సినటువంటి జిఎస్టీ మీద రావాల్సినటువంటి ఆదాయం సరిగ్గా రాకపోతే, అంటే అంతకుముందు జిఎస్టీ లేకముందుకు రాష్ట్రానికి రకరకాల ఆదాయాలు వచ్చాయి వ్యాట్ల పేరుతోటి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇవన్నీ పోయి జిఎస్టీ పెట్టడంతో మొత్తం డైరెక్ట్ కేంద్రానికి పోతుంది, కేంద్రం మళ్ళీ తర్వాత రాష్ట్రాలకు వాటాలు వంచుతుంది. సో కాబట్టి ఇవేవి కూడా మనకు డైరెక్ట్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం రాకుండా తగ్గిపోతూ ఉన్నది. జిఎస్టీ రావడంతో ఏమైంది, ఏదైతే పన్నులు మిగతా వేసే ఉన్నాయో డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద కానీ లేకపోతే మన రిజిస్ట్రేషన్ల మీద కానీ ఎక్సైజ్ మీద కానీ వీటి మీద రేట్లు పెంచుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ రేపు పెట్రోల్ డీజిల్ అనేది ప్రతి మనిషికి నిత్యావసరం అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఇవాళ ఇంటికా నుంచి కిరాణం షాప్ పోవాలన్నా కానీ బండి వేసుకొని పోవాలి, ఆ బండి నడవాలంటే పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ రేటు 60 రూపాయలు ఉన్నది ఇవాళ 120 రూపాయలు అయింది, అంటే డబల్ పెరిగింది, రూపాయికి 2 రూపాయలు అయింది. పెట్రోల్ రేటు పెరిగితే ఇప్పుడు ఆ కూరగాయలు తీసుకొచ్చేటువంటి బండి కూడా పెట్రోల్ డీజిల్ పోయాలి, దాని రేటు పెరిగింది కాబట్టి కూరగాయ రేటు పెరుగుతుంది. సో ఇట్లా డిపెండ్స్ అయి ఉన్నది అంతా కూడా. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం వల్ల ఈ జిఎస్టీ తోటి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పన్నులు వేసేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో 2-3 వాటి మీద రేట్లు పెంచుతూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, రేట్లు పెంచుతూ ఉన్నారు వాళ్ళు. దాంతో ఏమవుతుంది, అది ప్రజల మీదే భారం పడుతూ ఉన్నారు. ఇలా మోడీ గారు చెప్పేది అంతా కూడా తిరకాసు వ్యవహారమే. వాళ్ళ ఎంపీగా పోటీ చేసామంటగా తిరకాసు అని చెప్పేసి అట్లా తిరకాసు లెక్కనే ఉన్నది కథ. మీరు చేసేటువంటి ఘనకార్యం వల్ల ఈ రకంగా జరుగుతూ ఉన్నది. జిఎస్టీ జోసు నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు, భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు, నిత్యావసర వస్తువుల నుంచి కార్ల దాకా, ఔషధాల నుంచి టీవీల దాకా ధర తగ్గింపు. ఇప్పటికే తగ్గింపును ప్రకటించిన కంపెనీలు తమ డీలర్లకు కొత్త ధరల పట్టిక చేరవేత. ధరల తగ్గుదలతో దేశ ప్రజల్లో హర్షాతిరేకాలు వస్తూ ఉన్నాయంట. నవరాత్రుల ప్రారంభం రోజే సంబురాలు. ఈ సంబురాలు గింబురాలు అంతా కాదరణ ఆయన, ఇవంతా బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా ఇదంతా కూడా. మీరు చూడండి, బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా. రేపు ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ ఇదంతా మారుతుంది. ఇట్లా మస్తుగా చెప్పారు. ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు తగ్గించడము, ఎన్నికలు అయిపోయినాక మళ్ళా నొప్పి తెలవకుండా అప్పుడు 10 పైసలు, అప్పుడు 20 పైసలు, అప్పుడు 30 పైసలు అని చెప్పేసి రోజు పెంచుకుంటా మళ్ళీ 1 నెల 2 నెలల్లో దాన్ని పెంచేయడము. ఇదంతా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు చేసేటువంటి చీప్ ట్రిక్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇది పెద్దగా ఇందులో చెప్పుకోదగ్గది పెద్దగా ఏమీ లేదు. ఈ విషయాన్ని మనము గమనించుకోవాలి. ఈ జోషు గీషు ఇవన్నీ పేపర్లో రావడానికి కారణం ఇవన్నీ కూడా ఇప్పుడు బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ బీహార్ ఎన్నికల కోసము, ఎందుకంటే బీహార్ పెద్ద స్టేటు, అక్కడ ఓడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ గెలవాలంటే ఇట్లాంటివన్నీ ఏదో ఎత్తులు చిత్తులు జిమ్మిక్కులు చేయాలి. అందులో భాగం ఇదంతా కూడా. జిఎస్టీ 2.0 లేదు, 3.0 లేదు, అంతా ఉత్తి డ్రామా ఇదంతా కథ.